గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న మామిళ్ళపల్లె కొన్ని రోజులుగా రాజకీయ వేడికి కారణమవుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేయడమే కాక మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి జైళ్ళకు పంపే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎమ్మెల్యే గారి కనుసన్నలోనే జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి అక్కడ చలో మామిళ్ళపల్లి అని అండ్ అక్కడ ఆందోళనకు నిరసన కార్యక్రమాలకు రెగ్యులర్గా అండ్ అక్కడ రైతులను పరామర్శించే కార్యక్రమాలకు వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు. అని క్రమంలో పోలీసులు ఆ మామిళ్ళపల్లి ఊర్లోకి వైసీపీ నేతలను అడుగు కూడా పెట్టనీయకుండా అక్కడికి వెళ్ళే వాళ్ళని మధ్యలోనే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మొన్నటికి మనం చూసాం, నిన్ననే అనుకుంటా, జోగి రమేష్ గారిని వెళ్ళనీయకుండా అడ్డుకుంటే బండి మీద వెళ్తూ ఉంటే ఆయన బండికి అడ్డు పెట్టి పోలీసులు ఆయన పట్టుకొని ఎత్తి ఒక ఆఫీసర్ ఆయనకి ఇట్లా చేయి పెట్టి ఫస్ట్ నువ్వు కారు ఎక్కువ అని చాలా దురుసుగా ప్రవర్తించడం ఇదంతా కూడా చూసాం. ఆ రైతులకు మద్దతుగానే అని చెప్పి వెళ్తూ ఉంటే ఈరోజు జూపూడి ప్రభాకర్ గారు మామిళ్ళపల్లి వెళ్ళి రైతులను పరామర్శించాలి, వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి ఆ కార్యక్రమం కోసం అని చెప్పి పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి మురళి గారి ఇంటికి వెళ్తే జూపూడి ప్రభాకర్ గారు వాళ్ళ ఇంట్లో ఉండగానే పోలీసులు నేరుగా లోపలికి వెళ్ళి జూపూడి ప్రభాకర్ గారిని కాళ్ళు ఒకరు చేతులు ఒకరు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఇంట్లో ఉండగానే ఆ ఊరికి కూడా ఇంకా పోకముందే. కానీ ఎందుకని ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత రకరకాల నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తుంది, రకరకాల అంశాల మీద ప్రజల వైపు వాళ్ళు నిలబడతారు, ఏదో ఉంటుంది. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి కదా. పోలీసులకు అక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య అయితే వెళ్ళనీయకుండా అడ్డుకుంటే ఓకే. లేదు, ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారు ఏమైనా ఆ ఇంట్లో ఉన్నారు, ఆయన హౌస్ అరెస్ట్ చేసి బయటకు రాకూడదని చెప్పి అక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశామని ప్రకటిస్తే సరిపోతుందేమో. మీరు ఆ ఊరికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్స్ ఏంటో నోటీసులు ఇస్తే సరిపోతుంది. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఈడ్చుకొని వెళ్ళిపోవడం ఏంటి? నిజంగానే ఈ విధంగా ప్రతి దగ్గర పోలీసులు ప్రతిసారి ఇట్లా ఎక్స్ట్రీమే వెళ్తూ ఉంటే ఇంకా రాజకీయ పార్టీలు ఏం చేసుకుంటూ ఉంటాయి? ప్రజలు అక్కడ రైతులకు అన్యాయం జరిగిందంటుంది వైసీపీ, మద్దతుగా ఉంటారు, అండగా ఉంటుంది ఒక రాజకీయ పార్టీగా. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచో టీడీపీ వైపు నుంచి అన్యాయం జరగలేదు అనుకుంటే వాళ్ళ వర్షన్ ఏంటో వాళ్ళు చెప్పుకోవచ్చు. నిజాలు ఏంటి అంటే క్షేత్రస్థాయిలో జనానికి తెలుస్తాయి. ఇప్పుడు పోలీసులు ఆ ఊరికి ఎవరు వెళ్ళొద్దు, ఆ రైతులకు అండగా ఉండొద్దు, పరామర్శించొద్దు, ధైర్యం చెప్పొద్దు అని వెళ్ళే వాళ్ళని దారి అడ్డగించి ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఇళ్లలో ఉండి ఎత్తుకొని వెళ్ళిపోవడం నిజంగా కరెక్టేనా? పోలీస్ హ్యాస్ టు క్వశ్చన్ దెమ్సెల్ఫ్, అంతే. ఏం చేస్తాం ఇంకా? దే హ్యావ్ టు క్వశ్చన్. మనం ఏం చేయగలుగుతాం? ఇది కరెక్టా? రాజకీయ పార్టీలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీదనో లేకుంటే ఇంకేదైనా కనుక రాజకీయ పార్టీలు ప్రజలకు అండగా ఉండకూడదా? అది వాళ్ళ డ్యూటీ ధర్మం కదా, వాళ్ళ రాజకీయ ధర్మం కదా. అది అసలు ఏ కార్యక్రమానికి వెళ్ళొద్దు, ఆ ఊరికే వెళ్ళొద్దు అని ఏం శాంతి భద్రతల సమస్య వస్తుంది అక్కడికి వెళ్ళి రైతులకు వీళ్ళు పరామర్శిస్తే? ఏమో ఇట్లా అడ్డుకోవాలంటే పోలీసులు ప్రతిదాన్ని అడ్డుకోవచ్చు, వాళ్ళకి ప్రతి దాంట్లో ఒక లూప్ హోల్ ఉండొచ్చు. కానీ ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగానే ఆ సిస్టమ్ ప్రశ్నించుకోవాల్సిందే.